ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభువారు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. ఎవరిని రక్షించడానికంటే నిన్ను నన్ను రక్షించడానికి. దేంట్లోంచి మనం పాపం చేసి నరకం సంపాదించుకున్నాం. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన ఎవరిని రక్షిస్తున్నాడు అంటే, ఎవరైతే తమ పాపం విషయంలో పశ్చాత్తాపడి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారిని ప్రభు రక్షణలోకి నడిపిస్తున్నాడు. మరి క్రిస్మస్ అంటే ఆ రక్షకుడి యొక్క జన్మను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ క్రిస్మస్ జరుపుకుంటాం. అయితే ఆయన ఈ లోకంలో రక్షకుడిగా అయితే జన్మించాడు, కానీ ఈరోజు నీ జీవితంలో జన్మించాడా? ఆయనను కలిగి ఉన్నావా? నీ పాప విషయంలో పశ్చాత్తాపడా? ఆయనని నీ హృదయంలో రక్షకునిగా అంగీకరించావా? ఒకవేళ అవి చేయకపోతే అది క్రిస్మస్ పండుగ అవ్వదు. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తును కలిగి యేసయ్యను హృదయంలో చేర్చుకొని సంతోషించి ఆయన ఆరాధించడమే